రైతు సోదరులందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు మై ఛానల్ వెంకీస్ వాల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం బెట్ట సమయంలో వాడవలసిన మందుల గురించి మనం తెలుసుకుందామండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 2-3 నెలలుగా వర్షాలు సరిగా లేకపోవడం, ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల టెంపరేచర్ ఎక్కువ కావటం. ఈ రోజు వచ్చేసరికి 12/7/2026 ఈ రోజు టెంపరేచర్ వచ్చేసరికి 41 డిగ్రీ ఉందండి. ఇంత తీవ్రతగా ఉంది, వర్షాలు లేవు. ఈ సమయంలో ఇప్పుడు రైతులు మందు కొట్టే సమయం ఆసన్నమైందండి. ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ అందరిది దగ్గర 90% రైతులది పత్తి పంట వచ్చేసరికి 25 రోజుల నుంచి 30 రోజులు, 30 నుంచి 40 రోజుల మధ్యలో ఉందండి. ఈ సమయంలో మొదటి స్ప్రే చేసే సమయం. ఈ గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ తీవ్రత. ఇప్పుడు పైన టెంపరేచర్ ఎక్కువ ఉంది, కింద వర్షాలు లేకపోవడం వల్ల భూమి హీట్ ఎక్కుతుంది. అంటే పైన వేడి కింద వేడి ఉండటం వల్ల మనం ఏ మందు కొట్టినా కానీ 100% అయితే పనిచేయదు. మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడడం. చేసే మొదటి స్ప్రేలో మనకు ప్రస్తుతానికైతే ప్రాబ్లం వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే పచ్చదోమ, పేనుబంక ఉంటాయండి ఈ పత్తిలో. మనం స్ప్రే చేసే ఏ మందు అయినా కానీ, ఒక నల్లి మందు కానీ ఒక దావ మందు కానీ తీసుకునేటప్పుడు దానితో పాటు ఎన్పీకే కలిగినది ఏదో ఒకటి సాల్యుబుల్ ఫర్టిలైజర్ కంపల్సరీగా వాడుకోవాలండి ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే పైన వర్షాలు లేవు, అది కాక టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మొక్క పెరుగుదల అనేది సరిగా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కను తీసుకుంటే ఈ మొక్క యొక్క పరిస్థితి ఇది వేసి దగ్గర 50 రోజుల దాకా అవుతుంది. 50 రోజుల పైరు, అసలు ఇది 50 రోజుల పైరు అన్నట్టే లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మనం ఏ మందిని కొట్టని, అది నల్లి మంది కానీ దోమ మంది కానీ, దాంతో ఒక వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ కొట్టుకోవాలండి. అది వచ్చేసరికి 3-19 కానీ 28 కానీ అలా ఏదో ఒకటి మనకి ఇష్టం వచ్చింది ఒక వాటర్ సాల్యుబుల్ కొట్టుకోవడం వల్ల, అది ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఉండటం వల్ల మొక్కకు పైనుంచి మనం గ్లూకోజ్ని అందించిన వాళ్ళం అయితే కొంచెం పెరుగుదలకి మనకి బాగా తోడ్పడుతుందండి. ఈ వీడియోలో మనం సజెస్ట్ చేసే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ వచ్చేసరికి ఇదండి నరిష్ ప్లస్. దీంట్లో వచ్చరికి ఏమేమి ఉంటాయంటే మామూలుగా 3-19లో అయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అట్లా కాకుండా ఈ నరిష్ ప్లస్ అనే దాంట్లో ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్లో నైట్రోజన్ అంటే నత్రజని 13%, భాస్వరం 12%, పొటాష్ 10%తో పాటు జింకు, మాంగనీసు, కాపరు, మాలిబ్యం, బోరాను ఈ మూలకాలు కూడా ఉంటాయండి. అంటే ఒక వాటర్ సాల్యుబుల్ ఎన్పీకేతో పాటు మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి. ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఈ వాతావరణ పరిస్థితుల్లో మొక్కలు ఎరుపుగా ఉండటం కానీ, సరైన గ్రోత్ లేకపోవడం కానీ, ఇవన్నీ ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మనం వాటిని అధిగమించి మొక్క కొంచెం గ్రోత్ ఈ వర్షాలు పడేదాకా కొంచెం నీటి ఎద్దటిని ఆపే విధంగా ఉంటుందండి. ఈ స్ప్రే మన మొక్కకి మరిన్ని పోషకాలు అందించిన వాళ్ళు అవుతుంది, దానికి పెరుగుదలకు తోడ్పడిన వాళ్ళు అవుతుంది. మంచి రిజల్ట్స్ వస్తాయి ఇట్లా కొట్టుకోవడం, ఇట్లా స్ప్రే చేసుకోవడం వల్ల. ఇదైతే మన షాప్ నుంచి 850 రూపాయలు కాంబో ఇస్తున్నాను మొదటి స్ప్రే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, ఓకేనా? ఇలాంటి మరింత సమాచారం కోసం, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.